దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ పూట మన ధ్యానం కొరకు చదువుకున్న మాట కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రులను దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. మనుష్యులను దర్శించుటకు మనుషుడు ఏ పాటి వాడు అని అడుగుతున్నాడు. పిల్లరా, ఈ భూమి మీద మనల్ని మనం పరీక్షించుకుని చూసుకుంటే దేవునితో పోల్చుకోవడానికి కానీ, ఆయన ఆలోచనతో పోల్చుకోవడానికి కానీ మనం అసలు ఎందుకు పనికిరాం. ఎక్కడా మనం నిలబడం. ఏ పాటి వారం అని చెప్పుకోవడానికి కూడా మనం ఏ పాటి వారమో కాదు, అర్థం కాదు అసలు. ఏమండి, చూడండి 144వ కీర్తనలో కూడా 3వ వచనంలో ఈ మాట చెప్తా ఉంటాడు. 144:3, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వాళ్ళు ఎన్నిక చేయుటకు మనుషులు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, దేవుడే మన ద్వారా ఒక కార్యములు చేయించకొనుకున్నాడు. సాతాను మనిషిని మోసం చేశాడు, మనుషులను వాడు దెబ్బగొట్టాడు. ఎవరితోనైతే జనాలు మోసపోయారో, ఎవరినైతే వాడు మోసం చేశాడో ఆ బలహీనుల ద్వారానే దేవుడు మరలా వాడి శిరస్సు తొక్కించాలని పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సంగతి మనం ఎన్నోసార్లు మనము ధ్యానం చేసుకున్నాం, మనకు తెలిసిన విషయమే. కాబట్టి దేవుని యందు మేము స్వరకార్యము జరిగిస్తామని చెప్తారు. గుర్తుందా అండి? ఏమంటే ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని కొరకు శూరకార్యం, అంటే గంభీరమైన కార్యములు మేము చేస్తాం, అసాధ్యమైన కార్యములు మేము చేస్తాం, ఎవరూ చేయలేని కార్యములను మేము చేస్తాం. యెహోవా కృప వలన మేము ఆయన కొరకు శూర కార్యములు చేయబోతున్నామని ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 60వ కీర్తనలో 12వ చరణం, ఆఖరి చరణం చూడండి. ఇక్కడ అంటాడు, మేము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు పిల్లరా, ఎవరి శూర కార్యములు చేస్తామని ప్రకటిస్తున్న వాళ్ళండి? గడ్డి పురుగు లాంటి మనుషులు, గడ్డి వంటి మనుషులు, గడ్డి పువ్వులు లాంటి మనుషులు, ఎంతలో ఉన్న అంతలో మాయమైపోయే మనుషులు. ఇవాళ మనం దేని గురించి అతిశయపడక్కర్లా. ఏమండి, 12 నెలల పిల్లల కరోనా ఉంటాం, 13 ఏళ్ల పిల్లలు కరోనా, నెలల పిల్లలకి జబ్బులు వచ్చి గుండె మొన్న చిన్న పిల్లడు, టీనేజ్ కుర్రోడు, చిన్న పిల్లడు ఆడి గుండె జబ్బు వచ్చి చచ్చిపోయాడు. కాబట్టి ఏం చెప్పగలము? ఈ వయసుకి మరణానికి సంబంధం లేదు, కానీ ఇప్పుడు బతికేసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కూడా చచ్చిపోదామంటే మనకి అంత బాధ వచ్చేస్తుంది. నేను మొన్న ఎక్కడ చెప్పినట్టున్నా నీ సువార్త మీకు, గిట్టడం నిజంగా నీకు మరణం నీకు గిట్టేలాగా ఉండాలా, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే అది చెప్పాను నేను. ఎవరి మరణము? మన మరణం మనకు గిట్టేలాగా ఉండాలి. మన మరణం మనకు గిట్టేలాగా ఉండాలంటే మనం ఏం చేయాలా? మనం వచ్చిన పని చేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ పని మీద వచ్చామో ఆ పని మీద ఉంటే మన మరణం గిట్టిద్ది. వచ్చిన పని పక్కనట్టేసి అక్కర్లేని పని మీద పడ్డాం అనుకోండి, అప్పుడు రొట్ట మిగిలిద్ది మనకి. నువ్వు పట్టుకుపోయేది ఏం సంపాదించుకోలేదు కదా. ఇక్కడ నుండి నువ్వు వదిలిపెట్టిపోయే దానికోసం ఎంపర్లాడే వాళ్ళంకలు తిరిగావు. ఏమండి, ఆ గిన్నెలు దోముకొని, లేదా ఆడగాళ్ళు కాళ్ళు పెట్టుకుని, లేదా మోసాలు చేసి అబద్ధాలు ఆడి పెద్ద చెత్త అండి ఇదంతా. ఏం చెప్తాం అవన్నీ మనం, ఇంకా అక్కర్లేదు కదా మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కర్లేని రుచంత చేస్తున్నారు లోకం మీద, మనకు అక్కర్లా అది. మనం ఏ పనిలో ఉండాలంటే మట్టి పురుగును, నరకపాత్రుడను, పాపిని, అపవిత్రుడను, దుష్ట స్వభావం కలిగిన నరుని నేను, ఎంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు నాది. ఇలాంటి క్షణికమైన బ్రతుకు. గట్టిగా చెప్పాలంటే మన మనస్సు లోపలికల్లా పోతే మనం ఎవరికన్నా మంచివాళ్ళం కాదు, ఎవరికన్నా మనం మంచివాళ్ళం కాదు. అలాంటి బ్రతుకులను ఆయన తన పనిలో వాడుకుంటున్నాడంటే ఆయన వాడుకున్నందుకన్నా మనం పరిశుద్ధపరచబడతాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చర్చకు వస్తున్నారంటే స్నానం వచ్చారు కదా, కనీసం సెంటర్ కొట్టు కూర్చుంటారు కదా.
ఏంటో దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే ఒకవేళ ఇంట్లో ఉంటే చెప్పేసి చెయ్యం అంటే చర్చికి వెళ్దాం అనే పని వలన కలిసి ఒళ్ళు శుభ్రపడింది కదా. అలాగే దేవుడు వాడుకున్నాడు అన్న పని వలన మనసు శుభ్రపడుతుంది, బతుకు శుభ్రం పడుతుంది, ఆలోచన శుభ్రం పడుతుంది. ఇప్పుడు నేను దేవుని దగ్గరికి పోవాలా, ఇప్పుడు నేను వాక్యం చెప్పాలా, లేదా ఇప్పుడు నేను వాక్యం చదవాలా, ఇప్పుడు కాసేపు మళ్ళీ ప్రార్థన చేయాలా. కాబట్టి నేను దేవుని వద్దకు పోతున్నాను అన్నప్పుడు మైండ్ నిలబెట్టుకుంటాం, మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం లేదా అంటే అది మనకే క్షేమం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసే పని లేదు, వాక్యం చదివే పని లేదు, దేవుని పనులు వెళ్ళే పని లేదు. అప్పుడు ఏమైపోతుంది చెయ్య ఈ మనిషి ఏమైపోతుంది చెప్పండి, మట్టి కొట్టుకుపోతుంది. వాడుతున్న వస్తువులకి షైనింగ్ వస్తుంది తప్ప మూలపడేసిన వస్తువులకి ఏమవుతుంది చెప్పండి, కిలుం పట్టుద్ది. ఏమంటుందండి? ఎవరో ఒక పాట రాశారు, వాడుకో యేసయ్యా అని, ఆయుష్ ఉన్నప్పుడు అని వాడుకో ప్రభు అని పాట రాశారు. మంచి పాట అది, దేవునికి స్తోత్రం కలుగునుగా. సాయిలో ఒక పాట రాశారు, ఏమండి, అరిగిపోతాను నేను కరిగిపోతాను, దేవ యేసయ్య సేవలో అరిగిపోతాను కరిగిపోతాను, నేనైతే మొడ్డుగా ఉండి తుప్పట్టిపోను, తుప్పుపట్టిపోవడం కంటే దేవుని సేవలు అరిగిపోవటం మేలని ఆయన ఒక పాట ఏదో రాశాను. పాట మంచి పాట, నేను పాడినట్టున్నా కానీ అరిగిపోవడం, నీ సేవలు అరిగిపోవాలి, నీ సేవలో కరిగిపోవాలి ప్రభు, నేను తుప్పు పట్టే పక్కన పడేసిన వస్తువులాగా అసలు నేను ఉండనే. ఎందుకంటే అల్పమైన నా బ్రతుకు నువ్వు కోరుకున్నావంటే అసలు మాటలు కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీ యొక్క విశ్వ ప్రణాళికలో ఉన్నాను, నేను జీవ గ్రంథంలో నా పేరుంది, నాకంటే యోగ్యులు లేరు అక్కడ, ఎందరో యోగులు లేరు అక్కడ. మహర్షుల పేర్లు కూడా ఉండకపోవచ్చు, గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు ఉండకపోవచ్చు. నాకు నేనే నచ్చను నా బతుకులు, నువ్వు నేను కావాలని కోరుకున్నావంటే నేను నీ కోసం బతకడం తప్పితే చేసేది ఏముంది ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తానండి, బోరు కొట్టినా సరే మీకు. ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజు వచ్చి, ఏమండి ప్రజెంట్ రాజులు మనకి ఎక్కడప్పుడు లేరు కానీ ఇప్పుడు అరబ్ ఎమిరేట్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ రాజులు ఉంటారు. వాడు వచ్చి, అమ్మాయి మీ అమ్మాయి నాకు నచ్చిందమ్మా, ఇద్దరిని పట్టుపోయి మా దేశానికి ఎవరు రాణిని చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి. అసలు అమ్మాయి పరిస్థితి కూడా చెప్పండి. అప్పుడు దాకా అందులో కొంట కూర్చుంది అక్కడ, ఏమండి నెత్తి మీద నూనె లేదు, అంటుల్లో ఉండదు, ఒంటి మీద బట్టలు కూడా తెరంగా లేవు, ఏమండి పళ్ళు కూడా పక్కనే దూరింది, ఒక పక్కన బ్రష్ ఉంది. మామూలుగా చెప్తున్నాను, కథ చెప్తున్నా. ఇప్పుడు ఈ అమ్మ దగ్గరికి వచ్చేసి అరబ్ రాజు గారు వచ్చారమ్మా పెళ్లి చేసుకుంటారంటే రమ్మన్నారు అని అంటే, ఏమండి అసలు దాని అదృష్టాన్ని ఎలా చూస్తారు చెప్పండి జనాలు, ఊర్లు పుట్టాయి. అసలు మామూలుగా ఉంటుందా? దాని అదృష్టాన్ని ఎవరైనా సరే ఎలా ఊహించుకుంటారు చెప్పండి. ఈ మధ్య వరకు 1 కోటి రూపాయలు వచ్చిందని చెప్పి పేపర్లన్నీ వేశారు, అదృష్టవంతులు అదృష్టవంతులు అదృష్టవంతులు, బాబోయ్ 1 కోటి రూపాయలు, 5 కోట్లు వచ్చింది, 10 కోట్లు వచ్చింది, ఏమంటే 100 రూపాయలు పెడితే 20 కోట్లు వచ్చినాయి, పేపర్లు నిండా వేశారు. కరెక్ట్. చిన్న చిన్న మొత్తాలకు మీరు ఎంత సంబరపడిపోతున్నారు, సంతోషపడుతున్నారు. మరి విశ్వము చేసిన వాడిని చేసుకుంటానన్నాడు, దాని మీద అసలు నీకేం స్పందన లేదా, ఏమి అనిపించట్లేదా అంటే నాకేం అర్థలేదు పాటలేదు అంటే మైండ్ పోయి ఉంటుంది, ఈ చిప్పు ఎగిరిపోయి ఉంటుంది. ఎవరంటే నిన్ను కోరుకున్న వ్యక్తి అయినా వేదాంగములలో ఎవరి కొరకు రాయబడిందో ఆయన యజ్ఞ పురుషుడు, యజ్ఞ పశువు, ప్రజాపతి, సర్వలోకముల ప్రజాపతి నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు కావాలి నేను అడుగుతున్నాడు అని అంటే ఎగిరి గంతేసి మెడ మీద కూర్చోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ వదిలేవంటే మర్యాద తప్పు, జాగ్రత్త. కావాలని పిలిచావు వచ్చేసే కానీ నువ్వు పిలిచావా నిజంగా అంటే కోరుకున్నావా మళ్ళీ వదిలే ప్రసక్తి, నువ్వు వదిలే మట్టిని వదులుతామే అన్న మాట మీద నిలబడాలంతే అంటాం, అవునా కాదా?
మంచి సంబంధం కుదిరిన తర్వాత వాళ్ళు తప్పిపోతుందంటే ఊరుకుంటాం మనం. పెద్దలు లేసి నిలబెట్టేయం, నిలబెట్టేస్తాం. మాట ఇచ్చారా లేదా, తీసుకు మా పిల్లకి మా వద్దు తీసుకెళ్ళిపోండి అంటారు కదండి. మరి ఆయన వచ్చి సంబంధం కోరుకున్నాడు, అడిగాడు నిన్ను. అది ఏ పాటి వారు మనం అదే అన్నాడు, నరుణ్ణి లక్ష్య పెట్టుకువాడు ఏ పాటివాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మనిషిని దేవుడు లక్ష్య పెట్టడానికి మనిషి ఏ పాటివాడు అండి. కానీ అలాంటి మనిషిని ఆయన ప్రత్యేకించుకుని నిన్ను ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు, నేను పిలుచుకున్నానని చెప్తున్నాడు. నా బ్రతుకులో నాకు అలా జరిగింది ఎన్నోసార్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఆ మహిమ దర్శనాన్ని చూసే కనులు కలిగింది తప్ప, ఆ ప్రత్యక్షత మనకు వచ్చే తప్ప ఈ లోకాన్ని వదిలిపెట్టలేము. మనకు మాటలు చెప్పుకోవడంలోనే ఉంది ఇదంతా కథ. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, మీరు ఏ మాటలైతే వింటున్నారో వాటి యొక్క నిజ స్వరూపం మీ కళ్ళ ముందుకు రావాలని కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పటి వరకు మీకు మీ మైండ్ మారదు. వినేటప్పుడు ఉండే లెక్క వేరే ఉంటుందండి, స్వతహాగా దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఉండే లెక్క వేరే ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా అనుభవం రావాలి. పౌలు భక్తుడు కూడా ఇదే ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అనుభవ జ్ఞానము కావాలి, ప్రత్యక్షతయు జ్ఞానము గల మనస్సు మీకు కలగాలి. మీకుగా మహిమ దర్శనం చూడగలగాలి, మీకుగా మహోన్నతిని చూడగలగాలి. అంత జరగనంత వరకు కూడా నేను చెప్పేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏదో కథలో అవునులే నిజమేలే అనిపిస్తాయి. కాదు అనలేము, కానీ నిజమే అని అన్నంత మాత్రం అడుగుకోగా నడవలేము. ఇప్పుడు నేను చెప్పిన పదాలు నిజమా కాదా? నిజమే, వాక్యం ప్రకారం నిజమే, వాక్యంలో ఉన్నమాట నిజమే, జరిగేది కూడా నిజం అయి ఉండొచ్చు. కానీ మనకు అనుభవం లేనంత వరకు దాని మీద మనం ఫోకస్ చేసి నిలబడలేం. ఎందుకంటే తెలుసా అండి, చుట్టూ ఉన్నాయన్నీ కనబడతాయి మనకు, మళ్ళీ చుట్టూ ఉన్నాయని కనబడతాయి. కాబట్టి మీరు ఒక ప్రార్థన చేయండి. ఏంటా ప్రార్థన చెప్పమంటారా? ప్రభువా, నేను నిరంతరము నిన్ను మాత్రమే చూసేలాగా నా పరిస్థితులు కల్పించని అడగండి. ఏమడగల? కన్నులు నాకు కావాలి, అలాంటి పరిస్థితి నాకు ఏర్పాటు చేయి. ఇకప్పుడు నా కళ్ళు అటు ఇటు తిరుగు, ఖచ్చితంగా నీ మీద ఉంటాయి. అలా జరగాలంటే మీకు ఒకటే మార్గం, మీ పడవ సుడిగాల్లో చిక్కుకోవాలి. నేను చెప్పింది అర్థం కదా? ఏమన్నా నేను అప్పుడే కళ్ళు కటు ఇటు తిరగలేక, దేవుడా 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 నువ్వు మాత్రమే తండ్రి, ఇంకా ఎవడో లేడు అనేసి అయ్యిందా అటు పరలోకంలో పోతావు. లేదు దేవుడి మీద తిరుగుబాటు చేస్తావు కదా, ఇదేం దేవుడు మాయదారి దేవుడు నన్ను ఆ పడవని తుఫాన్లో పెట్టేసాడు అంటే ఆ తుఫాను ఆ కొట్టుకు నరకంలో చేస్తుంది. ఏదో ఒకటి జరిగింది మొత్తం మీద. అయ్యిందా అది, లేదా ఇది, అంతే ఏదో ఒకటి తేల్చేసుకోవాలి. మనల్ని అంటారు చావారేవా అంటారు చూసారా, ఆడెప్పుడో తెలిచేసుకుంటానంటారు. దేవుని దగ్గర పొట్టు పట్టాలి. ప్రభువా, నువ్వు నన్ను కోరుకున్నావు, ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, సృష్టించావు కదా, అయితే నీ చిత్తం నేను జరిగించాలి, లేకపోతే ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. ఏం చేస్తావో చేయి అని ఒక స్థిర తీర్మానంతో దేవుని వద్దకు రావడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేగాని ఒక పూట తక్కువ వచ్చేది దేవుడు మనకేం పట్టించుకున్నట్టే లెక్క. నీకు చూసినంతకాలం నువ్వు దేవుడు పట్టించుకున్నావా? నిన్ను దేవుడు పట్టించుకున్నంతకాలం నువ్వు దేవుడు పట్టించుకున్నావా? నీకు ఏ నొప్పి లేకుండా నేను పెంచినంతకాలం నువ్వు దేవుడు పట్టించుకున్నావా? ఏమండి, కొంచెం కష్టం వచ్చేసరికి దేవుడు నాకు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం చూశాడు, ఎలా నాకు దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేసాడు, ఇవన్నీ మాటలు. నువ్వు వదిలేసి అన్నాడు అవుతుంది దేవుడు? అసలు అడిగావు దేవుడిని రకంగా వచ్చి, దేవుడిని నన్ను సృష్టించుకున్నావు, రక్షించుకున్నావు, నా కోసం రక్తం చిందించావు, నన్ను ఎందుకు ఇలా వదిలేస్తావు? నేనేం చేయాలో చెప్పు చేస్తా, ఎలా చేయాలో చెప్పు చేస్తా, నేను వచ్చిన పని చెప్పు చేస్తా. ఎందుకంటే నేను మళ్ళీ బతుకొచ్చిన లాభముతో రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చావు ఏమవ్వాలి, నాకు లాభం అవ్వాలి. పౌలు భక్తులు ఏమాట అన్నాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప నా యందు ప్రయాసపడింది అంటాడు. నేను కాదు గాని దేవుడే నా యందు ప్రయాసపడ్డాడు. దేవుడే నా విషయంలో ఈ కార్యములో చేశాడు. ఆయన కృప వలన నేను ఈ కార్యములో చేయగలుగుతున్నాను అంటాడు. పిల్లరా, ఇక నేను లోతుకు పోదలుచుకోలేదు, ఎందుకంటే మీకు వాక్యం నేను చెప్పాను కదా, ముగించేద్దాం అనుకుని చెప్తున్నాను కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం.
కృతజ్ఞత కలిగి బ్రతకడం దేవుని కంటే ఒకటే ముక్క బిడ్డలారా. నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఆ ఎన్నికకు తగినట్టుగా నువ్వు బతుకున్నావు కొనసాగించు. నువ్వు మట్టిలో పడిపోయావా, ఖచ్చితంగా తుప్పట్టిపోతావు. దైవ సన్నిధి అనుభవం కోల్పోతావు. దైవ సన్నిధి అనుభవం కోల్పోయావంటే చక్కగా తుడిచి శుభ్రం చేసిన ఇంట్లోకి ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు ఇస్తున్నాడు. నీ బతుకులు దెయ్యాల మయమైపోద్ది. అశాంతి, నెమ్మది లేని పరిస్థితి, దురాత్మల సమూహం నీ మీద దాడి చేయడు. నీ పరిస్థితులు అల్లకొలం అయిపోతావంటే నీ కుటుంబ పరిస్థితులు బాగోవు, నీ మానసిక పరిస్థితులు బాగోవు, నీ శారీరక పరిస్థితులు బాగోవు, ఏం బాగోవు. ఒకవేళ నీ దగ్గర డబ్బు మూట ఉండొచ్చు, నువ్వు సంపాదించుకున్న కట్టలు ఉండొచ్చు, కానీ నీ బ్రెయిన్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, మనోధైర్యం ఉండదని నీకు ఒక ముక్కలో చెప్పాలంటే యు లాస్ యువర్ హ్యాపీనెస్. నువ్వు నీ సంతోషాన్ని కోల్పోతావు, ఖచ్చితంగా కోల్పోతావు. ఒక పెద్ద సినిమా యాక్టర్ని పేరు చెప్పను, మీకు తెలిస్తే అని చూసుకున్న తర్వాత ఎంత ఫేమ్ నేము సంపాదించాక తమిళనాడు యాక్టర్ ఆయన, బాలీవుడ్ యాక్టర్ కూడా ఆయన చెప్పాడు పెద్ద ఆయన, అప్పుడు పేరు చెప్పాను మీకు నేను. ఈయన కూడా ఈ మధ్య కాలం రీసెంట్గా చెప్పాడు, ఎంత మీరు ఫేమ్ సంపాదించారు ఇదంతా ఏంటని అడిగితే ఆయన చెప్తున్నాడు, నాకైతే సంతోషం లేదని చెప్పాడు. బయటకు వచ్చినప్పుడు యాక్టర్లు అందరూ కొంచెం విగులు పెట్టుకొస్తారు కదా, మీరేంటి మామూలుగా వచ్చేస్తారంటే నన్నుగా గుర్తుపట్టాలి, నేను ఇదే, నేను అది కాదు, ఆ సినిమాలో చూపించే నేను కాదు, నేను ఇంతే, నా స్థితి ఇదే, నేను అలాగే అనేసి ఆయన ఓపెన్ గా మాట్లాడాడు. నిజానికి మరి యేసయ్య గురించి ఒకవేళ అంత ఫిలాసఫీ మైండ్ లో ఉన్నవాడు సత్యం తెలుసుకుంటే నిత్యత్వంలో ఉంటాడు. కానీ వాళ్ళకి లోకం మీద విరక్తి వచ్చింది తప్ప దైవత్వం మీద నమ్మకం అనేది సరిగా, ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిధిలో వాళ్ళు ఎదుగుతున్నారు అంతే. వాళ్ళకి సత్యం వాడు చెప్పాడు, మరి అందరితో పాటు వేసుకోవడం వాళ్ళు కూడా ఒక దేవుడు అనుకున్నారు అంతే, అది ఒక మతం అనుకున్నారు అంతే. ఎవరి ధర్మం వాళ్ళు అనుకుంటున్నారు. చాలా మంది ధర్మం ఒక్కటే అన్న సంగతి వాళ్ళకి ఎవరు చెప్పాలా? నువ్వే చెప్పాలా, అది నేను చెప్పాలి, కాదంటే మనం చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా మీ మనసుకు తృప్తి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ మీ దగ్గర లేనప్పుడు ఒక పిడికిడు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు మీకు కలిగే తృప్తి అంతా ఎంత ఉండదు. కాబట్టి మీ అనుభవంలో మీరు గమనించుకోండి. ఎందుకో తెలుసా, దానికి మళ్ళీ ఎంతలు మీరు పొంది ఉంటారు కూడా, దాన్ని మించిన సంతోషం మీరు పొంది ఉంటారు. మీకు దేవుడిచ్చిన భౌతికమైన లాభం కంటే మనసుకిచ్చిన సంతోషం ఎంత గొప్పదొచ్చి ఉంటుంది, అంత తృప్తినిచ్చి ఉంటుంది మీకు. ఆ తృప్తిని మీరు మిస్ అవ్వద్దు పెట్టారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము చేస్తున్నాం కదా పాస్టర్ గారు అంటారు, మీరు చేస్తున్నారు, ఇప్పుడుదాకా నేను చెప్పాను కదా మీరు చేస్తున్నారని, కానీ అది సరిపోదు అంటున్నాను నేను. అది ఇప్పుడు నేను చెప్పినందుకు, నేను పూనుకున్నందుకు కాదు, మీకు మీరుగా పూనుకుని ఇది చేద్దాం రమ్మని మీరు పిలవాలా దేవుణ్ణి, సేవకుని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రోజున మీ బ్రతుకులు మీకు అర్థమవుతున్నట్టు లెక్క. అంతేగాని ఇప్పుడు ఈ పనిలో ఇప్పుడు అవసరమా, ఇది చేద్దామా, ఇది చదువుదామా, సర్లే కానీ మరి తప్పదు కదా మరి అనుకున్నాం కదా, ఇవన్నీ మీరు ఆలోచించుకోకండి. మీ జీవనం కోసం మీరు ఆలోచించుకోకండి. ఎందుకంటే మీకోసం మీ తండ్రి పూట పడ్డాడు, నా కోసం ఆయన పూట పడ్డాడు. నేను ఏ పాట ఉండండి, మీరు చెప్తే నంబరు, ఈ బైబిల్ పెట్టుకోవడానికి నా దగ్గర కవర్ లేదు. అప్పుడు ఈ బైబిల్, ఈ కవర్ ఉన్నది పై కవరు, ఈ కవర్ కూడా ఉన్నది ఆ బైబిల్కి. ఎర్ర బైబిల్ బైండింగ్ ఎందుకు చేయించకుండా ఊడిపోతుంటే చేయించిన బైండింగ్ అది. ఎర్ర బైబిల్ ఉండేది, అది ఎండకెండి వానక తడిచి దానిపైన ఎర్రంగంతా పోయింది, తెల్లరంగా వచ్చేసింది చివరికి. అది నాతో పాటు తడిసేది పాపం. అది బాధేసింది నాకు. ప్రభువా, ఈ బైబిల్ పెట్టుకోవడానికి కన్నా ఒక బ్యాగ్ నాకు ఇవ్వమని అడిగా, ఒక బ్యాగ్ ఇవ్వమని అడిగా. కనీసం ఒక 50 రూపాయలు ఉండాలి బ్యాగ్ కొనుక్కోవాలంటే. ప్రార్థన చేసుకున్నాను, ఒక వారం ప్రార్థన చేసుకున్నాను. బైబిల్ చూసినప్పుడు బాధేసేది, ఈ బైబిల్ ఎలా ఉంది, దీన్ని పట్టుకెళ్ళడంతో ఇబ్బందిగా ఉంటుంది, మద్దతు కూడా పోతే నేను కొనుక్కోవడం కష్టం అవుతాం అన్నట్టుగా ఆ బైబిల్ కావాలి నాకు అనేసి ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారు మధుబాబు గారు అని నాకు ప్రవచనం చెప్పాలని చెప్తాను కదా, నేను చూడకుండానే నేను మా అమ్మమ్మకు వచ్చిన దర్శనం కల కూడా చెప్పేశాడు. అసలు నా ముఖం కూడా చూడకుండా ఎత్తిమే చేసి, అంత గొప్ప ఆత్మాభిషిక్తుడు ఆయన. దేవునికి స్తోత్రం.
ఆయన శుక్రవారం ఆ చర్చికి, నేను ఖాళీగా ఉన్న రోజుల్లో ఆ చర్చికి పోయేవాడిని. ఆ రోజు నన్ను ఎవరు పిలవలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ పని లేదు కదా అనేసి అన్నయ్య దగ్గరికి వెళ్ళి కాస్త వాక్యం నేను వచ్చలే అనేసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పెద్ద ఆయన, అప్పటికే పెద్ద ఆయన, పిల్లలు సంఘం, పెద్ద సంఘం, పెద్ద వ్యవహారం అయింది. నేను వెళ్ళాను. నేను వెళ్ళిన దాకా పాటలు పాడుతున్నారు. యాక్చువల్గా వెళ్ళే టైంకి వాక్యం వచ్చేస్తుంది మధ్యలోకి. నేనే కొంచెం అటు ఇటుగా అక్కడ సర్దుకుంటా వెళ్ళాను, లేట్గా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాక్యం అప్పటికి అయిపోతుందా మరొకటి కంగారు లోనికి వెళ్ళి గబాన్ని కూర్చుని ప్రార్థన చేసుకుని ఇలా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. తమ్ముడు వచ్చాడు, ఏదైతే రమేష్ వచ్చి వాక్యం చెప్తున్నాడు. గుండెలు రాయిడిపోయింది అప్పటికి. ఇదేంటి నేను వాక్యం చెప్పడం ఏంటి నాయన. నేను అలా చూస్తా ఉంటే కూర్చుని లేకట్లేక వాడు ఎక్కడ కూర్చుని చూస్తున్నా జాగ్రత్తగా తొంగి తమ్ముడు నువ్వు వచ్చావు, నాకు తెలుసు, నువ్వు రా ఇక్కడ వాక్యం చెప్పాలి నువ్వు అన్నాడు. అక్కడ లేచి నిలబడి, అన్నా మీరు చెప్పండి, నేను చెప్పలేను, నేను మీ వాక్యం అందామని వచ్చాను, ఏదో చెప్పాలన్న మైండ్ కూడా నాకు లేదు అసలు. కనీసం ప్రేరణగా కనీసం ఉండదు కదా, నేను వాక్యం ఇస్తే బాగుండు, చెప్తే బాగుండు. అన్ని చోట్ల సేవ చేస్తున్నాను కదా, మరి చెప్తున్నాను కదా, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ నాకు కనీసం ఫీల్ కూడా ఏమీ అనిపించలేదు. నాకు ఏమీ లేదన్నా నేను చెప్పాను. లేదు, నువ్వు వస్తావు, నీతో వాక్యం చెప్పించమని దేవుడు నాకు చెప్పాడు, ఇప్పుడు దాకా నడిపోయినాను. ఇంక ఆ మాటకి మరి మన మహిళనాక వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఆయన ప్రార్థన చేసి కానుకిచ్చాడు 50 రూపాయలు. ఆ 50 రూపాయలు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏమండి కాకినాడ మెయిన్ రోడ్లో బ్యాగు కొన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిత్రం ఏంటి చెప్పమంటారా? తర్వాత వారం మళ్ళీ వచ్చి నేనేంటి అన్నయ్య బ్యాగ్ కొనుక్కున్నా చెబుదాం అనుకున్నాను, కానీ చెప్పొద్దు కదా. తర్వాత ఆయన సాక్ష్యం చెప్పాడు, తమ్ముడు పోయిన వారం వాక్యం చెప్పావు కదా, నీ వాక్యం వల్ల ఒక ప్రాణం బతికింది అన్నాడు. ఏంటంటే ఆ సంఘంలో ఒక అమ్మాయి ఆ రోజు అక్కడ ఉండి వాక్యం విన్న తర్వాత ఆ రోజు వెళ్ళిపోయి, ఇంక ఇదే దేవుని సన్నిధిలో నేను కనపడటం, ఇదే నా ఆఖరి రోజు అని ప్రార్థన చేసుకుంటుందంట. ప్రభువా ఇక నేను నేరుగా నీ సన్నిధికి వస్తాను, ఇక్కడ ఉండనని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోయింది ఆ పిల్ల. వాక్యం విన్న తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఇంటికి పోయింది, తీర్మానం తీసుకుంది, ఏదో దేవుని దుఃఖపడింది. ఇంతకీ ఆవిడ వచ్చి సాక్షి చెప్పింది, పోయిన వారము ఆ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పడం ద్వారా నేను బతికాను, ఒకవేళ ఆయన వాక్యం చెప్పుండకపోతే కనుక నేను ఖచ్చితంగా ఈ పాటిని చచ్చిపోయి ఉండదానని ఆ రోజు అక్కడ సాక్ష్యం చెప్పింది. నాకంటే పెద్ద ఆయన అభిషిక్తుడు కదా, మరి ఆయన్ని కాదని నన్ను ఎందుకు చెప్పినిచ్చారంటే 2 కారణాలు ఉన్నాయి. దేవుడు అక్కడ ఒక బలహీనుడు వాడుకోవాలనుకోవడం, రెండోది నాకు 50 రూపాయలు నేను ప్రాంతం పని చేసుకున్నా కూలిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అడిగినది ఏ రూపంలో ఎలాగిచ్చాడో నాకు తెలియదు. అద్భుతమైన సహాయం ఎప్పటికప్పుడు వచ్చింది. ప్రతి దానికోసం సాక్ష్యం చెప్పగలను నేను. ప్రతిదీ ఒక్కొక్క సాక్ష్యమే. ఒక బైబిల్ బ్యాగ్ ఏంటి, ఒక సైకిల్ ఏంటి, ప్రతి దాని వెనకాల ఒక సాక్ష్యం ఉంది. ఈ రోజు వరకు జరుగుతున్న ప్రతి దాని వెనకాల, ప్రతి రూపాయి వెనకాల దేవుని కార్యం ఉంది. నీళ్ల మీద ఆహారం వేస్తే తిరిగి మనకు వర్తిల్లు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బ్రతుకులో ఆయన చేస్తున్న కార్యాలు ఆశ్చర్యములు, ఊహాతీతములు, మహా అద్భుతాలు. నీకెందుకు జరగవయ్యి? ఇలా కావాలి అని నేను అడిగితే అది మంచా చెడా అని నాకు తెలవకుండా నేను అడిగిన సందర్భాల్లో కూడా ఇది కావాలి ప్రభు నాకు అని అంటే ఇచ్చాడు ఆయన. ఇది అత్యవసరం, నాకు కావాలి, ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేసి తీరాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఆయన పని. నా స్వార్థంతో నా పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఒరిజినల్ శాలరీస్ ఏంటో కూడా నేను చూడలేదు. మీ అందరిలాగానే వాళ్ళు దర్శనం బాగా చెప్తున్నారు. ఒక్కరోజు కూడా కనీసం ఇలా జరుగుతుంది కదా మీ అనేసి అడిగారా మిమ్మల్ని ఎవరన్నా? మీ అందరూ ఎలాగో వాళ్ళు కూడా ఈ అనుభవాలకు రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరాన్ని బట్టి నాకు పుట్టిన పిల్లలే కావచ్చు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ వలన అక్షయ బీజానికి పుట్టిన దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు వ్యక్తిగతంగా దైవిక అనుభవానికి రావాల్సిందే. నా పిల్లలైన మాత్రం పరలోకం వెళ్ళిపోతారా? నేను భుజాలేసుకుని తీసుకెళ్ళిపోతే వెళ్తాను. ఇక్కడ భుజాలేసుకుని పోయొచ్చు, నేను ఇక్కడ సంకల్పం పెట్టుకుని తిరగొచ్చు, నేను
ఇక్కడ వాళ్ళ గోరుముద్దలు తిప్పొచ్చు నేను, అందరికీ ఒక ముద్దేసి 7-4 ముద్దలు ఎక్కువ పెట్టొచ్చు నేను. ఇది ఒక దరిద్ర మనసు ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులకి. ఏమండి కోలోమని వాళ్ళకి పెట్టడమే తినడమే వేరే దారి ఉండదు. ఇందుకే పుట్టామన్నట్టు. జీవిత లక్ష్యం ఏంట్రా అంటే ఇది ఒకటి ఖాళీ చేయకుండా ఈ పూటకి. అదేంటో చూసాం దరిద్రం. ఏమండి ఇదంతా మనం చేయొచ్చు, ఒకవేళ మనం కన్నుకున్నాం కాబట్టి మనం పెంచుకోవచ్చు. ఇదంతా కూడా శుద్ధ శూన్యం. రేపు నేను వాళ్ళకి కాదు, వాళ్ళు నాకు కాదు. ఎవడు ముందు వెనక ఎవడు తెలుసండి? వాడు పుట్టినప్పుడే ప్రార్థన చేసి చేసే చేతుల్లో పెట్టేశా, వీళ్ళ నువ్వే పెంచుకోమని. ఇప్పుడు దాకా పెంచాడు నాకు కూడా తెలుసు, నేను పెంచలేదు, దేవుడే పెంచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడే పెంచారండి. వాళ్ళ స్టడీస్ కానీ ఇప్పుడు ఉద్యోగాలు కానీ. మనకు అవసరం, మన గురించి ఎంత అవసరం ఉంటుందా? దేవుడి పట్టించుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృతజ్ఞత కలిగి, ఆ నమ్మకత్వం కలిగి ఆ బ్రతుకును వాళ్ళు నమ్మకంగా బ్రతుకుతారు. ఈ రోజు జరిగిన కార్యక్రమాలు నా మట్టుకు నేను చెప్తున్నా, కూట పెట్టి నేనే కదా, నా జరిగిన అనుభవం కోసం పెడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు ప్రతి స్థలమందు ప్రతి చోట ఒక అద్భుతమైన కార్యం దేవుడు మనం కేర్ తీసుకుని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన తన పిల్లల విషయంలో తీసుకున్నంత కేరు అసలు మనం తీసుకోలేము మన పిల్లల విషయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలుగా వాళ్ళు ఉంటే, వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నప్పుడే నేను కేర్ తీసుకోగలను. దేవుని పిల్లలుగా వాళ్ళు ఉంటే ఈ విశ్వంలో ఎక్కడున్నా ఆయన కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు అర్థం కాల ఏమన్నానండి నేను? మీ పిల్లలను కూడా అలా చూసుకోండి, ఆయన చేతుల్లో పెట్టండి. మనం ఏదో వాళ్ళని శుభ్రంగా చూడాలి, మంచిగా చూడాలంటే వాళ్ళు నాశనం చేయడమే, మరి దారే ఉండదు. ఇంకా పట్టుకోవాల్సిందిగా బెత్తం పట్టుకోవాల్సింది. కొట్టడం పోతే ఇప్పుడు చిన్న పెద్ద చూడండి నేను కదా. ఇప్పుడు మిమ్మల్ని అన్నా సరే పడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరేం కూడా అదేం ఉండదు. ముందు శుభ్రంగా చెత్త కొట్టి ఆ తర్వాత ఆయింట్మెంట్ రాస్తాను. అవసరం యేసు రక్తం చెప్పుకుంటూ మెల్లిగా రాస్తాం. బయట వాళ్ళకేనండి, లోపల కూడా చేయాలి. బెత్తం వాడడం తండ్రి తన పిల్లలకు నేను విరోధ అవ్వాలని కోరుకోవట్లేదు కాబట్టి మీకు బెత్తం పడతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సాపోతూ ఉంటే ఏం పర్లా, మీరు కాబట్టి మీకు విరోధం కాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట పిల్లరా, దేవుని పిల్లలుగా మన పిల్లలు అనగలిగితే మనకంటే ఎక్కువ ఆయన కేర్ తీసుకుంటాడు. నా విషయంలో ఆయన కేర్ తీసుకుంటున్నాడు, నీ విషయంలో కేర్ తీసుకుంటున్నాడు, నీ పిల్లల విషయంలో తీసుకోడు ఆయన. పిల్లల కోసం ఆలోచించాలని మీరు అన్నా అంట. ఆ పెద్దడు నన్ను అడిగి నేను పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. నేను ఆలోచించడం నీ వల్ల కాదు, ఆలోచిస్తాం అన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగు అంటే పర్లేదా అన్నాడు. సూపర్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు అంటే ఏమన్నా వెనక ముందు అని అంటారు. నీ వల్ల కాదు నేను చేస్తుంది, నేను దాచిందంటే అర్థమవుతుంది లేదా, నువ్వు బాగుంటావు సార్, నువ్వు బాగుంటారా ముందు తెలుసు మాకు. పొరపాటు ఇంటికి చూసి అట్ట ఉంటుంది కదా, ఇంటి గట్టిగా అవుతాడు బాగుంటాడు మందుగా తెల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆయన ఎప్పుడు తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడ పెట్టాం? మనం ఏసే చేతిలో పెట్టాం. అందుకని గొప్పడు ఎవరి చేతిలో పెట్టాడు, అందుకని డబ్బునోడు ఎవడున్నాడు, అందుకన్నా విలువైన ఎవడున్నాడు, అందుకని కాపుకాయలు ఎవడున్నాడు, అందుకన్నా శ్రేష్టమైన చోటు ఎక్కడుంది? ఆ చేతుల్లో ఉన్నారు, ఆయన ఒడిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు, నీ కుటుంబము, నీ యొక్క సమస్తము దేవుని చేతుల్లో ఉంటే ఆయన కంటే గొప్పగా కాపుకగలిగినోడు ఎవడో లేడు. నా ప్రతి క్షణం, ప్రతి ఈవిలో దేవుని యొక్క సహాయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ బ్రతుకులలా మార్చుకోండి. దేవుడు తప్పగా మీ కుటుంబాలను నిత్య నూతనంగా మారుతాడు. గుర్తుపెట్టుబడి ఒక మాట, మీ కుటుంబాలు కానీ, మీ పరిస్థితులు కానీ, మీ జీవితంలో ఏదైనా మీకు నిజమైన సంతృప్తిని ఇవ్వాలంటే, మారాలంటే మొదట నీ హృదయం మారాలి. నువ్వు మారినప్పుడు దేవుడు నీకు వజ్రాల మూట నీ గుమ్మంలో పెట్టినా నువ్వు తృప్తిగా ఉండలేదు. నీకు సంతోషం రాదు. నువ్వెంత సంపాదించుగాక, నువ్వేది సాధించుగాక, నీ చుట్టూ ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నా నీకు తృప్తి రాదు. ఎప్పుడు నీకు తృప్తి వస్తుందో తెలుసా? నీ హృదయంలో మార్పు వచ్చినప్పుడు తృప్తి వస్తుంది. నువ్వు మారడానికి ఒప్పుకున్నప్పుడే అప్పుడు దైవ కార్యాలని కనబడతాం మొదలవుతాయి. డిఫరెంట్ గా కనబడతాయి అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. మొన్న ఎవరు అన్నారు ఒక మాట, పాస్టర్ గారు అంటే ఒక వాక్యమే చదువుతుంటే మాకు ఒక రకంగా అర్థమవుతుంది, మీరు మాట్లాడుతుంటే అది మరో రకంగా వినపడుతుంది అన్నారు.
నేను మాట్లాడుతున్నందుకు కాదు, పరిశుద్ధాత్మ మీ కనులు కాటుకు పెట్టినందుకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, కన్నులకు పరిశుద్ధాత్మ అనే కాటుకు పెట్టుకోవాలా, అప్పుడు దైవ కార్యాలు మనకు స్పష్టంగా కనబడుతాయి, దైవత్వం కనబడుతుంది. లేకపోతే నువ్వెంత తెచ్చుకోగాక నీకు నీరైపోతుంది, తృప్తి ఉండదు, విలువ ఉండదు. బిర్యానీ పెట్టినా నీకు అది సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ దేవునితో ఉంటే నీ గుమ్మంలోకి, నీ కంచంలోకి వచ్చిన పచ్చదనం నీకు ఎంతో తృప్తినిస్తుంది, ధైర్యం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, కొంచెం బలాన్ని ఇస్తుంది. నువ్వు బిర్యానీ తిన్నా బలం రాదు, పై కొవ్వు వచ్చింది, నాశనానికి హేతువు గర్వం. ఏమవుతుందండి? గర్వం. అది రాకూడదు. గర్వము నాశనానికి ముందు. ఇప్పుడు నేను చెప్పి, నేను కార్యాలయం చెప్పానా, దేవుడు చేసిన చెప్పాను, ఇప్పటి గర్వించాల్సిన అవసరం ఉందా లేదా? నేను నాకు కాబట్టి చేసాడు, మాకు కాబట్టి చేస్తున్నాడు, నేనంటే ఏంటనుకుంటున్నావు, ఆహా ఓహో అనేసి నిమిషాలు కలిగొచ్చు కదా. ఈ స్త్రీ పూజలు వేస్తాడు అంతే, గోడనాడు ఎన్నుకుంటాడు, సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకన్నాడు, నరమాత్రుడును హెచ్చించుటకు వాడు, దావీదు భక్తుడు ఆ మాట అంటాడు. సొలొమోన్ని దేవాలయం కట్టడానికి ఎన్నుకున్నప్పుడు దేవుడు మాట నాథన్ భక్తు ద్వారా, నా కుటుంబం ఏపాటిది, నేనే పాటి వాడిని, గొర్రెల దొడ్లలో కాసుకునే నా బతుకుని తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టేవా, ఇది నీకే సాధ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు, నేను కూడా మేకలు కాసుకునేవాడిని, తీసుకొచ్చి దేవుడి వాళ్ళ ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆ మహిమ సింహాసనానికి నేను పోవడమే కాకుండా కొంతమంది సిద్ధపరిచే పని అప్పు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుని కూర్చోబెట్టిన సింహాసనం కంటే దేవుడు నన్ను కూర్చోబెడుతున్న సింహాసనం, నేను కొంతమంది సిద్ధపరుస్తున్నటువంటి ఆ కార్యం గొప్పది కాదంటారా? కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మనల్ని? పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తాడు ఆయన. నిన్ను నన్ను కూడా ఆయన ఎంత ఉన్నత స్థితికి మనం తీసుకెళ్లినా మనం ఎక్కడ ఉండాలో తగ్గించుకుని మన మొదటి స్థితిని మర్చిపోకూడదు. ఆ స్థితిని నువ్వు మర్చిపోయిన రోజున నీ గర్వము ఖచ్చితంగా నీ నాశనానికి కారణమవుతుంది. ఇవాళ నా నెత్తి మీద ఉన్న అభిషేకాలు చూసుకున్నాం, లేకపోతే నాకు దేవుడు చేసిన కార్యాలు చూసుకుని, ఇప్పుడున్న స్థితిని చూసుకున్నాం. నా స్థితి అంటే గౌరవించాలి, గొప్ప స్థితి ఏం లేదు. కానీ సమాజంలో ఉన్న పేరు లేదా మంచి అనేవి ఉన్నాయి కదా, పొగుడుతున్నాం, లేదా ఆహా ఓహో పాస్టర్ గారండి మీ ద్వారా జరిగింది, అది జరిగింది, ఆ దేవుడు ఇలా మాట్లాడుతూ అలా దేవుడు అవన్నీ ఎలాగో అతిశయం ఉంటుంది కదా, కొత్త గొప్ప. దేన్ని బట్టి అతిశయించడానికి ఇక్కడ వీలు లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళతో మాట్లాడిన దేవుడు నాకు తెలుసు, నా దగ్గర ఏమీ లేదు, నోరు వాడుకున్నాడు ఆయన అక్కడ. అందుకని కృతజ్ఞత పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా బుర్రలో ఉన్నదంతా నేను చెప్పేశాను, నాకు తెలిసినంత నేను చెప్పేశాను కాబట్టి ఓహో మారిపోయారు, అద్భుతం అన్నారు, సూపర్ అన్నారు అని అంటే, నేను ప్రిపేర్ చేసుకునే మెసేజ్ అయితే అలా అవునేమో. అప్పటిదాకా నేను పడ్డ బాధ ఎవరికి తెలవదు. ఏం చెప్పాలో తెలియని దుస్థితి, ఏం చెప్పాలో తెలియనటువంటి బాధ, భయం. మైకి పట్టుకుని దగ్గరకు వచ్చిన దాకా ఒక పక్కన ఒడుకుండేది, మైకి పట్టుకుని మొదలెట్టిన తర్వాత కార్యం వేరే జరిగేది. దేవునికి స్తోత్రం. అంటే అవి నావా? నేను గర్వపడ్డానికి, నేను గర్వపడ్డాక నా మాట్లాడండి కానే కాదు, అవి పరిశుద్ధాత్మ కార్యం. అదే అందుకే కృతజ్ఞత పెట్టాను నేను ఇక్కడ. ఈ మట్టి నోటిని, మట్టి పురుగుని, ఒక పాపిని, అపవిత్రుడు నన్ను నువ్వు వాడుకోవడానికి కోరుకున్నావంటే, ప్రభువా ఇంతకన్నా గొప్ప కార్యమో లేదు. నోటిని నువ్వు వాడుకున్నావు, నాకు అర్థమైంది. ఎందుకంటే అటు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అది. కాబట్టి మట్టి పురుగుకు నువ్వు అవకాశం ఇచ్చావు, కాబట్టి నీకు కృతజ్ఞతలు చెప్పాల్సింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆలోచిపోతుందంటే నేను మేసాల మెలెత్తం కావదు. ఒకవేళ మెలేసాం అనుకోండి, ఒడేసి కూర్చోబడి ఎడో చోట మరి పైకి కూడా లేగలే మనం. అర్థమవుతుందా? కాబట్టి ఇంకొంచెం తగ్గించుకోవాలా, ఇంకొంచెం లోపడాలా, ఇంకొంచెం భయపడాలా, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలా మనం ఎత్తెక్క కొద్ది. దేవునికి స్తోత్రం. అంతేగాని గర్వపడ్డానికి ఎక్కడ చూడలేదండి. మనం మట్టి, మనం ఇవాళ ఉన్నాం కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాం, రేపు ఉంటామనే గ్యారంటీ లేని బతుకులు మనవి. కాబట్టి ఏ పూట కాపూట జాగ్రత్త పడాలి. మనం ప్రార్థన చేసుకుందారండి, మోకరించండి, కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రభు వైపు చూద్దాం విశ్వాసంతో, ప్రభు వైపు చూద్దాం విశ్వాసంతో, దేవుని పాదాలు పట్టుకుందాం. జీవం గల దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. హి లవ్స్ యూ మోర్ అండ్ మోర్. బిడ్డ, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం.